హాయ్ హలో అందరికీ నమస్కారం. హాడి వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. నమస్తే అన్న. లెట్ మీ వెల్కమ్ ది ఫస్ట్ క్యాండిడేట్. సారీ, మీ బాత్రూమ్ లోకి నేను వచ్చినట్టున్నాను. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. ఇప్పుడు అక్కడున్న ముగ్గురు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాము. ఆ అమ్మాయి ఎవరు? అమ్మా, ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటారా అమ్మా? వదిలేస్తున్నావా? ఎవడరా నువ్వు? నా కూతురికి 500 కోట్ల ఆస్తి ఉంది, 10 బంగ్లాలు ఉన్నాయి, 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి. నీ దగ్గర ఏముంది? నీ కూతురు కదా మీరేం నిద్రలో నడుస్తుంటారంట? నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఇలా చేయడం. ఫుడ్ అంటే ఏంటండి? బాగా తింటానండి, అన్ని రకాలు తింటాను. ఎక్కడ దాకా వెళ్ళారేంటి? వాష్రూమ్ కి వెళ్ళిపోయి నేను స్నానం కూడా చేస్తున్నాను. మా డాడీ అమ్మ వాకింగ్ విన్నాను కానీ బేదింగ్ వినలేదు. తెలిసిపోయిందా? ఏంటి తెలిసింది? తెలిసిపోయిందా? వా, ఏమి తేజస్సు బిడ్డ. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను చేసుకుంటానేమో అరేంజ్. ఏంటా సిచ్యువేషన్? అంటే నేను సింగిల్ గా ఉన్నాను కదా. ఏ నవదీప్ లేడా? డ్రెస్ ఎలా ఉంది? అదిరింది. నా స్పెక్స్ బాబు ఒంగులో స్పెషల్ ఏమయ్యా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదండి. దేవుడున్నాడు, రాముడున్నాడు, అల్లా ఉన్నాడు, ఏ తండ్రి కూడా ఉన్నాడు. మేము నలుగురం సింగిల్సే, నాట్ రెడీ టు మింగిల్స్. ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. నువ్వు లెక్కపోతుండు అర్థమైందని ఫైల్ మనుట నా ఆతుల మీద దిగిపోయా. ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి. ఒకే నిమిషం, ఒకటే నిమిషం ఆగు. ఈ వాయిస్ చాలా ఇరిటేటింగ్ ఉందని ఎవరైనా చెప్పారా? అరే చెప్తున్నా అంట, డబ్బా రేకులు రాని అని అంటూ ఉంటారు. అందరికంటే అభిజిత్ రియాక్షన్ నచ్చుతుంది నాకు. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి? చేసుకోవాలబ్బా, ఎవరొకరు తోడు లేకపోతే జీవితాంతం ఒక ఒంటరి జీవితం ఎట్లా సాగుతుంది? మనమే మాట్లాడుకోలేం కదా. మిమ్మల్ని ఎవడు తీసుకుంటాడా కానీ. ఏంటి